వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆదర్శంగా నిలిచిన సావిత్రిబాయి పులే అడుగుజాడల్లో పయనించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అన్నారు. టీఎన్యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వారోత్సవ ముగింపు వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో టీఎన్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మధుసూదన్, మల్లేశం, పరబ్రహ్మమూర్తి, రాచర్ల కృష్ణమూర్తి శర్మ, బాలికల కళాశాల ప్రధానోపాధ్యాయురాలు లత, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే పిల్లలు చదువు పెళ్లి సమయంలో ఈమెకు అక్షరాభ్యాసం అంతగా లేదు. కానీ భర్త యొక్క ఆశయాలను ఒక మహమ్మదీయ వ్యక్తి ఇచ్చినటువంటి షెల్టర్ తీసుకొని విద్యను అభ్యాసం. ఆమె ఆ రోజు బాలికలు పడుతున్నటువంటి వేదన వాళ్ళు చదువు పూలే గురించి ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. ఆమె అప్పటి కాలంలోనే ఆమె ఎంత అంటే చదువు మహిళలకు వెన్నట్టు ఉండి ఎన్నో వాటిలో కూడా ముందుండేవారు. ఇప్పుడు మన మహిళలు కూడా రాను రాను అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ప్రతి దానిలో పోలీసు ఉద్యోగంలో కానివ్వండి, అన్నిటిలో కలెక్టర్గా, మరి ఇప్పుడు రిజర్వేషన్లలో కూడా మహిళలు. నేను ఒక 10th క్లాస్ చదువుకున్నప్పటికీ కూడా ఈరోజు చైర్పర్సన్గా నేను కూడా ప్రజాసేవలో ఉంటున్నాను. కాబట్టి మహిళలు సాధించడానికి ఏం లేదు. మహిళలలో ఎంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆమె వెన్నెట్టే ఉంటే ఆమె సాధించలేదంటూ ఏది ఉండదు. కాబట్టి అప్పటి కాలంలో ఆమె ఎంతమంది తిట్టినా ఏమని అన్నా చెప్పినా కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. కాబట్టి ఈరోజు అందరూ ఉపాధ్యాయులుగా కానీ అన్ని కార్యాలయాల్లో కానీ మహిళలు ముందున్నారు. అప్పటి స్ఫూర్తి వలనే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా చాలా మంది ధైర్యం, మహిళలకు ఫస్ట్ కావాల్సింది ధైర్యం. మహిళలు వంటింటికే సొంతం వంట చేసుకొని ఇంట్లోనే ఉండాలని పురాతనంలో చాలా ఉండేది ఇలాంటివి. కానీ ఇప్పుడు చాలా వరకు ఎన్నో రంగాలలో పైలట్ కూడా అవుతున్నారు, అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇలాగే మంచి చదువులు చదివి ఇంకా మన భారతదేశంలో మనం అత్యున్నత స్థాయికి ఎదగాలి. అలాగే ఉపాధ్యాయులుగా కూడా అప్పటి ఉపాధ్యాయులు ప్రథమ మహిళా తొలి ఉపాధ్యాయులు కాబట్టి ఇప్పుడు ఎంతో మహిళలు ఉన్నారు. మీరు కూడా ఇలాంటి ఇంకా ఎందరో టీచర్లుగా కానీ అన్నిటిగా కూడా మీరు ముందుండి ప్రయత్నాలు చేయాలని సభాపూర్వకంగా కోరుతున్నాను. అలాగే మహిళలు తలుచుకుంటే లేనిదేం లేదు. ఇంకా ముందు కూడా అన్నిట్లో మన సిరిసిల్ల పట్టణం కూడా డెవలప్మెంట్లో ముందుంటుంది. మీ సహాయ సహకారాలు కూడా కావాలి. మన సిరిసిల్ల పట్టణంలో ఇది మా వార్డే కాబట్టి ప్రత్యేకించి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి సన్మానాలు మీరు ఇంకా ఎంచుకొని ఎంతో మంది విద్యార్థులను భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను. ఏదైనా ఎప్పుడు సత్యం కాదు. ఎందుకంటే ఒకప్పుడు భూమి ఇలా బల్ల పరుపుల చాపలా ఉంది అని అనుకున్నారు. మనం చదువుతాం కదా, అప్పుడు అది సత్యం. ఆ రోజులలో అది సైన్స్, అదే కరెక్ట్. కానీ తర్వాత ఏమైపోయింది, భూమి గుండ్రంగా ఉంది, గుండ్రంగా గోళాకారంగా ఉంది, గుండ్రంగా తప్పు. మరి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఈరోజు 10 మంది మహిళా టీచర్లను సన్మాన కార్యక్రమానికి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మహిళలు వారి యొక్క విధులు, వారి సావిత్రిబాయి పూలేను మన ప్రేరణగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో వాళ్ళు కన్న కళలను మనం నిజం చేస్తామనే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇటువంటి సన్మాన కార్యక్రమం టీఎస్యూటీఎఫ్ ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేసి మహిళా టీచర్లకు కానీ ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా ఎల్లప్పుడూ వెన్నట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. అందరికీ వందనాలు. అదే గురు యొక్క మహిమ. గురు పూజోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే తన చిన్నతనంలో పడిన పాటలు స్ఫురించుకొని తానే స్వశక్తితో పాఠశాలను ఏర్పాటు చేసి ఆనాటి పరిస్థితిలో ఎంత వద్దనుకున్నా కానీ చదువుపైన ప్రేరణ కలిగించి ఈనాటి మహిళా లోకానికి వనదిచ్చిన సాధ్యమని సావిత్రి పూలే గారు.
వారి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించినటువంటిది ఉదాహరణగా భావిస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం విచ్చేసిన వాళ్ళందరికీ కూడా శుభానందం తెలియజేస్తున్నాం. ప్రతి ఉద్యోగి చేనేత వస్త్రాలు ధరించాలని టీఎన్జీఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. టీఎన్జీఓ యూనియన్ ప్రదర్శించిన క్యాలెండర్లను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులకు భరోసాగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల రాజయ్య, జిల్లా కన్వీనర్ సంగం లక్ష్మణ్, కన్వీనర్లు ఎలిసాని ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్, సుదర్శన్, శ్రీకాంత్, రుక్సానా, నాగరాజు సభ్యులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని టీజేఏసీ జిల్లా కన్వీనర్ బుజ్జ కనకయ్య అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్ధీకరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవధిక దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను టీజేఏసీ జిల్లా కన్వీనర్ బుజ్జ కనకయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లాకు కన్వీనర్ బియాంకా శ్రీనివాస్, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల గౌడ్, కందుకూరి రామగౌడ్, సిపిఎంఎల్ నాయకులు సోమిశెట్టి దశరథంలో పాల్గొన్నారు. దీక్షలు చేపట్టిన వారిలో యాదగిరి, కుమారస్వామి, జీవన్, ప్రమోద్, వివేక్, నాంపల్లిలు ఉన్నారు. నిరాహార దీక్షలో కూర్చున్న కాంట్రాక్ట్ బేసిక్ లెక్చరర్లు మరియు వాళ్లకు పూర్తిగా మా టీజేసీ జిల్లా పక్షాన పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. దీనిలో మా జేఏసీ నాయకులు మరియు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు మా జేఏసీ నాయకులు ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు వేంకట శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్లందరికీ కూడా నేను మా తరఫున ఉద్యమ వందనాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎవరైతున్నారో వీళ్ళు గొంతమ్మ కోరుతలేరు. వీళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు కోరేది న్యాయబద్ధం కాబట్టి నేను కూడా దీనికి సపోర్ట్ చెప్తూ పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. వీళ్ళు ఈ నిరాహార దీక్ష ఇవాళకి 5వ రోజు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సమ్మెలు ఉండవు, ధర్నాలు ఉండవు. ఒక్కరోజు నిరాహార దీక్ష చేయంగానే మేము ప్రభుత్వం ముందుకు పిలుస్తాం. అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులనే వ్యవస్థనే ఉండదని ఇంటికో ఉద్యోగం అంటూ వాగ్దానం చేసిన ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తదుపరి ప్రతి సమస్యకు ప్రజలను వీధుల పాలు చేసి ఉద్యమాలు బాట పట్టే విధంగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ మన రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 5 రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమాన పనికి సమాన వేతనం కావాలని వెంటనే 10వ పిఆర్సీ ప్రకారం సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నించాలని, అలాగే జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈరోజు ఈ మద్దతుగా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు కాబట్టి ఎవరైతే వీరి న్యాయమైన డిమాండ్ ఉన్నాయో వాళ్ళ పరిష్కారం కొరకు ప్రయత్నించకుండా ప్రభుత్వం ఇంకా కాలయాపన చేస్తే ఈ ఉద్యమం ఇంకా ఉధృతమవుతుందని, అలాగే వీరికి చేసి పూర్తి మా మద్దతును ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా చేస్తూ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జై తెలంగాణ. టీజేసీ ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి వీరికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వీరి కోరికలు చట్టపరిధి లోపల చేసినటువంటి కోరికలే. ఏవో ఇదివరకు కేసీఆర్ గారు కూడా సమావేశంలో అసలు నేను అధికారంలో వస్తే అవుట్సోర్సెస్ ఉద్యోగులే ఉండరన్నారు. ఆ మాట మరిచి 3 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎందుకు నువ్వు ఈ మాటను ఆ సీటు పవరా లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి హోదాతోనే మర్చిపోయినవా అని మాకు అనుమానాలు వేస్తుంది. ఈ ఉపాధ్యాయుల వృత్తి లోపల ఎంతో విద్యావంతులు అనేటువంటి వీరికే అన్యాయం చేస్తే ఇలా సామాన్య పౌరునికి ఏదో 1000 రూపాయల పింఛనిచ్చి నువ్వు వాళ్ళు మెప్పిస్తవచ్చు. ఇలా వీరుని కూడా మెప్పించవలసిన బాధ్యత నీపైన ఉన్నది. కానీ నువ్వు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాం తప్ప
ఇంకొకటి కాదు, ప్రజలు ఎప్పుడు నీకు ఏదో చెప్తే ఇంటర్ అనేది భావన లేదు. వీరెంబడి కూడా ప్రజలు ఉంటారు కాబట్టి నువ్వు ఇది ఒక ప్రజా సమస్యగా నువ్వు పరిగణించి వెంటనే ఈ కోర్టు లోపల పెండింగ్లో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా నువ్వు పరిష్కరించి కోర్టు పరిధిలో న్యాయ పరిధి లోపల వెంటనే ఈ యొక్క వీళ్ళ జీతాలను పెంచుకుంటూ వీళ్ళను రెగ్యులర్ చేసి మళ్ళీ పంజాబ్లో ఇదివరకే రెగ్యులర్ చేయడం జరిగింది. ఆ రాష్ట్రానికి దీటిపోకుండా నాకు ప్రపంచ దేశాలు మెచ్చుకునే రీతిలో చేస్తున్నావు అంటున్నావు. ఇది ఒకటి నీకు చెడ్డ పేరు వస్తాయి ఇటువంటి సంఘటనలు కాబట్టి ఇప్పటికైనా దీన్ని గ్రహించి ఈ శిబిరం ఇంకా దీక్ష ఇంకా ఎంతో కాలం కొనసాగించకుండా నువ్వు ఈ 2-3 రోజులలోనే కానీ ఈ రోజు అన్నా కానీ వెంటనే ప్రకటించి వీరకు పూర్తి స్థాయి మేము మద్దతు తెలుపుతూ నువ్వు ప్రభుత్వం కూడా స్పందించాలని మేము ప్రజల పక్షాన మా టీజేఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిరిసిల్ల పట్టణంలోని ప్రయాణికుల సౌకర్యార్థం లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రం పర్యవేక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్కు గమ్యస్థానాలకు చేరేందుకు వచ్చే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. బస్టాండ్లో కనీసం నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా నిధులను కేటాయించి శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2 నెలల పాటుగా సక్రమంగా పనిచేసిన శుద్ధ జల కేంద్రానికి తాళం పడి నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చాల్సిన శుద్ధ జల కేంద్రాన్ని వినియోగంలోకి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. గ్రామాన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ ప్రజా పోరాటాలను తీవ్రతరం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. తంగళ్లపల్లి మండలం కేంద్రంలో సిపిఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలు కొమరయ్య, పట్టణ కార్యదర్శి ఎలిగటి రాజశేఖర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. అందుకే ప్రతి సంవత్సరం కమ్యూనిస్ట్ పార్టీ వేలాది మంది సభ్యులను చేర్చుకుంటూ అనేక ఉద్యమాలు నిర్మాణం చేస్తుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జనవరి మాసాంతం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులను చేర్పించేసి ప్రజా ఉద్యమాలకు ప్రజా పోరాటాలను నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సభ్యత్వ కార్యక్రమాన్ని ఇవాళ తంగళ్లపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే బలమైన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 మంది సభ్యులను చేయడానికి కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల రాజన్న జిల్లాలో అన్ని ప్రాంతాలలో గ్రామాల నుంచి పట్టణాల నుంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యులను చేర్పించడానికి ఈ యొక్క జిల్లాలో 2,000 మంది సభ్యులను చేర్పించాలనేటువంటి లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తూ ఉంది. ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలో సభ్యులను చేర్పించేసిన తర్వాత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి, అట్లాగే గ్రామ పట్టణ ప్రాంతాల్లో పార్టీని ప్రజా సంఘాల నిర్మాణం చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలకు తప్పుడు పని పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో ప్రతి కమ్యూనిస్టు పార్టీ లేని గ్రామం ఉండకుండా ప్రతి గ్రామంలో ఎర్ర జెండా ఎగిరే విధంగా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా ఇవాళ పరిష్కారం కాలేదు. ఆ హామీల అమలుకు కూడా బలమైన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయాలంటే సంఘాన్ని అట్లాగే పార్టీని సభ్యులను చేసుకుంటూ ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే హిందూ మతోన్మాద ఫాసిస్ట్ శక్తుల యొక్క దాడులు దమనకాండ కొనసాగుతుంది. వాటికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలను నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, ప్రజా సంఘాల నిర్మాణం చేయాలనుకున్నప్పుడు పార్టీని పార్టీ సభ్యత్వాన్ని బలోపేతం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే
కమ్యూనిస్ట్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలలో 2 పట్టణాలలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం చేయడానికి ఈ రోజుతో ప్రారంభించాం. అట్లా విద్యార్థికులు, యువకులు, మహిళలు, రైతాంగము, కార్మికులు, కర్షకులంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి లక్ష్య సిద్ధాంత ఆశయం కోసం పనిచేసేటువంటి యువతను క్రోడీకరించి కమ్యూనిస్ట్ పార్టీలో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగనిపల్లి మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజా సమస్యలపై కార్మికులు, కర్షకులు, ఇతరత్ర సమస్యలు, రైతాంగ సమస్యలు పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ పార్టీ సభ్యత్వాన్ని ప్రజల్లో చేర్పించి ప్రజల్లో చైతన్యవంతులను తీసుకొచ్చి ప్రజా పోరాటాలకు సిద్ధం చేయడం పాటు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ అదే భూమి లేని రైతులకు, ఇతరత్ర ప్రజా అణగారిన వర్గాలకు, దళితులకు న్యాయం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం అవలంబిస్తలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం ఫైట్ చేయడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన చైతన్యవంతుల్ని ప్రజలకు చేసుకుంటూ పార్టీలో సభ్యులుగా చేర్పించుకుంటూ వారికి చైతన్యవంతులు చేస్తూ పోరాటాలకు సిద్ధం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఊరూర వాడవాడ భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం చేరి భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరించి వారు చేసే ప్రజా పోరాటాలకు మద్దతు తెలపాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన మేము కోరుతాం. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ-ఎంఎల్ నాయకులు సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న లెక్చరర్లకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కళాశాల యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్ల న్యాయమైన హక్కుల సాధన కోసం ఏదైతే రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నావో మరి వాటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరి వారికి మద్దతుగా సిపిఐ-ఎంఎల్ పార్టీగా ఏఐఎఫ్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, తెలంగాణ ఉద్యమం కొనసాగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే అంశాల మీద. మరి ఈరోజు అందరం కలిసి మరి తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల పాత్ర కూడా మరి గణనీయమైనది. మరి వాళ్ళు ఎంతో చైతన్యంగా మరి ఎన్ని ఆంక్షలు విధించినా మరి లెక్క చేయకుండా ఉద్యమంలో ముందుండి నడిపినారు. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వారికి శాశ్వతంగా ప్రభుత్వ కొలువులు వస్తాయని ఆశించారు. కానీ మీరు సాధించుకున్న తెలంగాణను, అందరం కృషికట్టుగా సాధించుకున్న తెలంగాణను కేవలం మీ కుటుంబం, అయ్యా, బిడ్డ, కొడుకు, అల్లుడి చేతిలో బందీ అయినట్టుగా, మరి బందీ అయినట్టుగా కాదు, బందీ చేసుకొని మరి మీ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే మీరు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో మాట ఇచ్చిరో మరి కాంట్రాక్ట్ అనే పదం లేకుండా, అవుట్ సోర్సింగ్ అనే పదం లేకుండా అనేదానికి తక్షణమే మాట కట్టుబడి ఈ కాంట్రాక్ట్ లెక్చరర్లను సత్వరమే రెగ్యులర్ చేస్తూ మరి వీరి న్యాయమైన కోరికలకు ఆమోదం తెలపాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio